నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు మా తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎట్లా చేస్తామో చూద్దామా? మేమైతే ఈ సర్వపిండిని ఎంతో ఇష్టంగా చేసుకుంటాము. చాయ్‌తో సర్వపిండి తింటే మస్తు టేస్ట్ ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఒక తట్ట తీసుకొని, ఒక గ్లాస్ బియ్యం పిండి పోసుకొని, పల్లీలు, నానబెట్టిన శనగపప్పు ఏసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని, జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచుకొని, మంచిగా కచ్చా పచ్చా దంచుకొని, మరీ మెత్తగా దంచుకోవద్దు. అట్లా కచ్చా పచ్చా దంచుకొని ఆ పిండిలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయని కచ్చా పచ్చా దంచుకుంటేనే మంచిగా ఉంటుంది. కొంచెం కల్జమాకు వేసుకోవాలి. కల్జమాకు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం కారము, దానికి సరిపోయేంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి వాటర్ పోయక ముందే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉప్పు కారం మంచిగా అందులో కలుస్తుంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని కొంచెం మంచిగా కలుపుకుంటేనే, బాగా కలుపుతూనే ముద్దగా వస్తే మంచిగా అవుతుంది. పిండిని బాగా కలుపుతూనే సర్వపిండి పెట్టేటప్పుడు పగుళ్ళు రాకుండా మంచి సర్వపిండి మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇట్లా చేతుల రౌండ్గా అనుకుంటే మనం సర్వపిండి పెట్టడానికి అప్పుడు వీలుగా మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం వెడల్పు చేతుల్నే కొంచెం రొట్టెలాగా ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. సర్వపిండి గిన్నెలకు ఈ గిన్నెలు స్పెషల్. ఈ గిన్నెలో కొంచెం నూనె పోసుకొని ఇందాక వేసుకున్న సర్వపిండి ముద్దని ఇందులో పెట్టుకొని ఒత్తుకోవాలి మంచిగా. గిన్నెలో సమానంగా వచ్చేటట్టు మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు కాలేటప్పుడు అట్లా హోల్స్ పెడితే సర్వపిండి కాల్చేటప్పుడు మంచిగా ఈవెన్గా కాలుతుంది ఆయిల్ అందులో పోయి. ఇప్పుడు ఇక పొయ్యి మీద పెట్టుకున్నాం గిన్నె అయితే, అట్లా తిప్పుకుంటా కాల్చుకుంటే అంత ఈవెన్గా ఒకేలాగా కాలుతుంది, మంచిగా కాల్చుతుంది. ఇక దించినాం, అదైతే అయింది. చూడండి మా సర్వపిండి ఎంత మంచిగా కాలిందో. చూడండి, ఇక చూస్తున్నారా? చూసిర్రా సర్వపిండి ఎంత మంచిగా వచ్చిందో? ఇక అన్నీ మిగతా గిన్నెలలో ఒత్తుకొని అట్లనే కాల్చుకోవాలి. మంచిగా ఉంటుంది, చూడుర్రి, బాగుంది.